కెమెరా బాబు తల్లి గారు కెమెరా బాబు ఏది డాన్స్ హలో 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 మైక్ ఇగో ఇగో అదే
వన్ Subscribe my channel DJ City. Hello.
త్వరగా తీసుకునే వాళ్ళు ఒకసారి చెప్తాను. ఈ సంఘంతో పునాదిని ఎక్కిన పాడుతూ ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిన అనంతరం ప్రియతమ తండ్రి గారు ఆలయాన్ని ప్రతిష్ఠించవలసిందిగా మన ఇతర పక్షుల తండ్రి గారికి మనం చేస్తున్నాను. ఈ సంఘం పునాది ముందు అయ్యగారుల తర్వాత పురుషుల తర్వాత స్త్రీలు, తర్వాత పిల్లలు. 3 రౌండ్ల అయిన తర్వాత పిల్లలు ముందు వరుసలో ఉంటారు. దయచేసి గమనించండి. ప్రభు నామము కీర్తనలను సంతోషగానము చేయుదము. మన ప్రభువే మహాదేవుడు, ఘన మహాత్మ్యము గల రాజు. సముద్రము సృష్టించే నాయనదే, సత్యుని హస్తమే చేసే ఆయన దైవము పాలితులా. మాయన పెడగో ఆ ప్రభు సన్నిధి మోక ఆయన ముందర మ్రోక్కుదాము. ఆయన మాటలు కైకొనినా నయ్యవి మనకెంతో తేలగును. చదుసుకి మహిమలు తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగునవి. ప్రవేశ
ప్రతిష్ఠించిన పిదప తల్లిగారు నిర్ధారణ అభ్యర్థులు మీకు ఇవ్వబడిన నెంబర్ ప్రకారంగా, టోకెన్ ప్రకారంగా, సీరియల్ ప్రకారంగా లోపలికి వెళ్ళి కూర్చోవాలి. గురువులు డీకనయ్య గారు ఎక్కడ వీలైతే అక్కడ కూర్చోనండి. ఆరాధనకు కొంచెం వాల్యూ పెంచాలి గారు. ప్రియమైన సంగమా, ప్రభు నామమున మీ అందరికీ శుభములను తెలియజేస్తున్నాను. సింగరేణి గ్రూప్ చర్చ్ కౌన్సిల్లోని చంద్రగొండలో సెయింట్ మేరీస్ చర్చిని కొంచెం ఎక్స్టెన్షన్ చేసి రీడెడికేట్ చేయడానికి దేవుడు కృప ఇచ్చారు. అందుని బట్టి స్థానిక గ్రూప్ చైర్మన్ అయ్యారు, గ్రూప్ సెక్రటరీ గారిని బట్టి, పాస్టరేట్ చైర్మన్, సెక్రటరీ, ట్రెజరర్, కమిటీ సభ్యులను బట్టి, సింగరేణి గ్రూప్లో ఉన్న గురువులందరిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ, డయాసిస్ సెక్రటరీ అయ్యారు వారు కూడా సమయానికి మన మధ్యలోనికి వచ్చారు. వారికి తల్లిగారికి కూడా నేను శుభములను తెలియజేస్తున్నాను. ఒక చిన్న పల్లవి వచనం పాడిన తర్వాత వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ 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 ప్రభువైన నిన్వాని పగలరా వరదూతలైన 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 నిన్వాని పగలరా పరిశుద్ధ జన కూడా పరిశుద్ధ జన కూడా పరమాత్మరు కూడా నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 3వ ఇందువల్ల పరలోక సంబంధమైన వ్యక్తుల పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడు ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యమించి దేవుడి ఇల్లందరికీ మోషే నమ్మకంగా ఉండేటట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండేది. ప్రతి ఇల్లును ఎవరైనా చేత కట్టబడను, సమస్తము కట్టి వారు దేవుడే. ఇంటికంటే దాని కట్టిన వాడితో ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ కట్టిన వారికి గాయించబడను. ముందు చెప్పబో సంగతులకు సాక్షాత్తులుగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండేది. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహంగా స్థిరపరచబడిన యెడల మనమే ఆయన. ప్రియ బిడ్డలారా, అందరము తలలోంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, మా జీవితాలకు మరి యొక్క నూతన దినమును ప్రసాదించి తెల్లవారుజామున మీ పాదాల దగ్గర కూర్చొని అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి మీరు కృప ఇచ్చారు. మీతో మా జీవితాన్ని ప్రారంభించారు. చంద్రగొండ ప్యాస్టేట్ను ఆశీర్వదించి దిద్దడానికి మీరు కృప ఇచ్చిన దేవుడు అయినందుకు నీకు వందనాలు. రెవరెండ్ దేవదానమయ్య గారిని, అమ్మగారిని, ప్యాస్టేట్ సెక్రటరీ, ట్రెజరర్, కమిటీ సభ్యులను బట్టి నీకు వందనాలు. గ్రూప్ చైర్మన్, సెక్రటరీ, డైసన్ సెక్రటరీ అయ్యారు, తల్లిగారు, గ్రూపులో ఉన్న గురువులందరినీ బట్టి, ఇవాంజలిస్ట్ అమ్మగారు అందరినీ జ్ఞాపకం చేసుకొని మీ నామంలో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున సెయింట్ మేరీస్ చర్చిని రీడెడికేట్ చేస్తున్నాను. యెహోవా నా మొరలాలించెను, యెహోవా నా మొరలాలించెను, తన మహాదయ
Church of South India, Crisis of Donor, Singularity Policy, Sartoda was rededicated on the eve of its silver jubilee years by the Right Reverend Dr. Devakarao Garu, Bishop Donor, Morales Counseling CSI recognizes on this day the 3rd April 2024. The gathering was handled by President SN Restoration CSI Telugu area engineer in the presence of Reverend I.S. Mohan Rao, Vice Secretary, Mr. G. Prabhakar Rao, Vice President, Reverend K.N. Bhushanam, Group Chairman, Mr. Casted Chairman, Mr. P. Pradeep Casted, Secretary, Mr. D. Prabhakar Casted, President, the congregation and Casted Committee members. జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయి. ఆమేన్. రాజు బడుగు చైతన్య కుమార్ నమస్కరించండి. ఆనంద్ యేషవ్ అయ్యగారు ఒక నిమిషం దయచేసి అభ్యర్థులు గమనించండి. సార్ మీరు కొంచెం సైడ్ నిలబడండి. గడదేశి తీట్ల అశోక్, తీట్ల సుమన్, మరితి అఖిల్, పరితి ఉషాకర్, పరితి నిఖిల్, పోతురాజు ప్రసాద్, బరగడ విజయ్ కుమార్, దామెర దామోదర్, ఈపూరి సామ్యల్ సుబ్బారావు, జత్తుల రాజ్ కుమార్, పాగా యేసురత్నం, పిల్లి శాంసన్, మీరు అక్కడ వెనక్కి వెళ్ళిపోయారు. యేసురత్నం గారు, ప్రమీల, పుచ్చకాయల లలితమ్మ, రాణి, ముదునూరు ప్రతిభ, బడుగు ప్రత్యూష, ఆనంది లేయ, పనితి నవ్య, పనితి వైష్ణవి, పనితి అంకిత, కాకెల్లి ప్రవళిక, శీలం చైతన్య, ఈపూరి సలోమి పుష్పమ్మ, పెరుమాళ్ళ మనమ్మ, పోతురాజు రమణ, బండి లక్ష్మీకాంత గారు, జమ్మలముడి రేమ, ఈరంగి సుష్మ, రాయిపూడి దేవదర్శిని, మామిడి సాహిత్య, శెట్టి ప్రియాంక, శెట్టి అన్న ఇవాంజలిన్, కాలవకట్ల శ్రీజ, పూనెం పుష్పరాజ్యం, వేర్పుల చంద్రకళ, జంగం కవిత. ప్రభు నందు ప్రియులారా, మీ బాప్తిస్మనందు మీరు క్రీస్తు సహవాసములోనికి స్థిరపరచుటకును, క్రీస్తు నందుని మీ విశ్వాసమును ఒప్పుకొంటకును, మిమ్మును మీరు ఆయనకు ప్రతిష్ఠించుకొంటకు, ఆయన మీకు ఇయ్యగోరుచున్న వరములను పొందుటకు ఇప్పుడు మీ అంతటా మీరే వచ్చున్నారు. అపోస్తుల వాడుక చొప్పున పరిశుద్ధాత్మ ప్రతి సత్కార్యమునందు మిమ్మలను బలపరచుటకు మేము మీపై చేతులుంచి ప్రార్థించలాగున మీరు వచ్చున్నారు.
ఈ సభ వారు క్రీస్తు సంఘం యొక్క పూర్ణ సహవాసమునకు మిమ్మల్ని చేర్చుకున్నట్లును మనమందరమును కలిసి మన జీవిత కాలమంతయు ఆయనను ఆరాధించి సేవించినట్లు మీరు వచ్చున్నారు. కావున పరిశుద్ధాత్మ వరమును గూర్చి దేవుని వాక్యము చదవగా విందాము. కూర్చో. మొదటి నిబంధన పాఠముగా యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి వచ్చిన ప్రారంభం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమై పోతిని అని అనుకొనుచున్నారు. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో మొదటి నిబంధన పాఠం సరే. ఇప్పుడు పత్రిక పాఠం చదువుతుండగా వెళ్దాం. ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. ఆయన శ్రమపడిన తరువాత నాకు సాంసుల ఎదురని వారితో చెప్పినారు. ఆరాధనలకు ఆహ్వానం తెలియపరుస్తున్నాను. సింగరేణి గ్రూప్ చర్చ్ కౌన్సిల్లో చంద్రగొండ పాస్టేట్ నందు దేవుని అత్యంత మహాకృపను బట్టి, అధ్యక్షుల వారి యొక్క ఆశీర్వాదము, తల్లిగారి యొక్క ప్రార్థన బలాన్ని బట్టి ఈ ఆలయం ఎక్స్టెన్షన్ చేయబడింది. రూపు కొత్తది వేయబడింది, ఫ్లోరు ఇవన్నీ కూడా ఆలయం యొక్క గోడలు మాత్రమే పాతవి, అంతా కూడా విండోస్ డోర్స్ కూడా కొత్తగా పెట్టి తండ్రి గారి చేత ఇది ప్రతిష్ఠించబడటానికి దేవుడు చూపిన కృపను బట్టి నేను దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ రీతిగానే ఈ మంచి సందర్భమున అభ్యర్థులను సంఘంలో పూర్ణ సభ్యులుగా చేర్చబడడానికి తండ్రి గారు ఇచ్చిన అనుమతిని బట్టి కూడా నేను తండ్రి గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ మరొకసారి మన ఈ ఆరాధనలోనికి తండ్రి గారు ఆలయాన్ని ప్రతిష్ఠించినందుకు గాను, నిర్ధారణ ఆరాధన జరిగించడానికి తండ్రి గారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి గారికి తల్లి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఆహ్వానం తెలియపరుస్తున్నాను. తండ్రి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. తండ్రి గారు 2 అధ్యక్ష మండలాలలో విరివిగా వారు దేవుని మహాకృపను బట్టి వాడబడుతున్న దేవుని చేత సన్మానించబడిన ప్రియతమ తండ్రి గారు నిర్విరామంగా ప్రయాణాలు, అనేక కార్యక్రమాలు జరిగిస్తూ 2 అధ్యక్ష మండలాలలో బోర్డు కమిటీసు, ఎగ్జిక్యూటివ్ కమిటీసు, డెడికేషన్స్, నిర్ధారణలు ఎన్నో దేవుడు వారిని బహుగా వారికి ఇచ్చిన ఆశను బట్టి, ప్రభు అని దేవుడు ఇచ్చిన అవకాశాలు, వాడబడుతున్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో గర్వించి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మన డైసెస్ సెక్రటరీ గారికి, గ్రూపులో ఉన్న గురువులందరికీ, మరియు సంఘ నాయకులకు, స్థానిక గురువు గారికి, కూడి వచ్చిన విశ్వాస సమాజం అంతటికి వందనాలు తెలియపరుస్తూ ఆరాధనలో ప్రియతమ తండ్రి గారు సువార్త పాఠము చదివిన అనంతరం మరియు ఒక కీర్తన పాడి ప్రభు నామాన్ని మహిమపరిచిన పిదప వెలుగుదము కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడనేది. అందుకు యేసు, మీలో మీరు సనుగు పలుకుడి, నన్ను పంపిన తండ్రి వాణ్ణి ఆకర్షించితేనే గాని ఎవరును నా యొద్దకు రాలేదు. అంత దినమున నేను వాణ్ణి లేపుదును. వారందరూ దేవుని చేత రాయబడి ఉన్నది కనుక
తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడును చూచి ఉండలేదు. నేనే తండ్రిని చూచి ఉన్నవాడు. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. జీవాహారం నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినునను చనిపోయేది. దేవుని తినించితేనే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఇంతవరకు సువార్త దేవాలయ మరి ప్రతిష్ట కొరకును నిర్ధారణ ఆరాధన కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రత్యేకమైన అభినందనలు. ముఖ్యంగా నిర్ధారణ కొరకు సిద్ధపడి వచ్చిన చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దవాళ్ళు మీ అందరికీ శుభములను తెలియజేస్తున్నాను. దేవుడు శ్రేష్టమైన దినాన్ని ఇచ్చి నేను చాలాసార్లు వచ్చాను ఈ ఆలయానికి. రాజరత్నం తండ్రి గారి టైం నుండి మాలబంజర, సింగభూపాలెం, చంద్రగొండ ఈ ప్రాంతంలో ఉన్న సంఘాలు చూడడానికి దేవుడు కృప ఇచ్చాడు. మోట శాంసన్ అయ్యగారు ఉండే ఇక్కడ, తెలుసా మీకు? అయ్యగారు ఉన్నప్పుడు చాలాసార్లు వచ్చాను. కానీ బాధ ఏంటంటే చర్చిలో కూడా రాబుద్ది కాదు. శుభ్రత లేదు, వైట్ వాష్ లేదు, చాలా కష్టంగా ఉండేది. ఈరోజు దేవదానం అయ్యగారిని, అమ్మగారిని, కమిటీని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించాలి. నేను మొదటి నుండి ఎరుగుదును. అవును కదా, ఎక్కడో అడవిలో వేశారు ఒకసారి, నేను వచ్చాను. సరే, ఆయనకు నా మీద ప్రేమ లేకపోయినా నాకైతే 100% ఉంది. సో అప్పటి నుండి ఎక్కడ వేసిన సంఘాలను బలపరిచి, ముఖ్యంగా ఈరోజు ఈ ఆలయం ఎంత శుభ్రంగా ఉన్నది అని అంటే దేవుని సేవకుడికి దేవుడిచ్చిన మంచి ఆత్మ జ్ఞానాన్ని బట్టి ఎంత సుందరంగా, వెరీ వెరీ బ్యూటిఫుల్ చర్చ్. దేవునికి వందనాలు చెల్లిస్తాం. సో నేను మీ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ, ఎవ్వరు రాకపోయినా అయ్యగారు, అమ్మగారు చర్చిలో మోకరించి ప్రార్థన చేస్తే చాలు, దేవుడు ఈ ప్రాంతాన్ని కదిలిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. కారణం ఏంటంటే ఒక్కటే, ఉండాలినయ్యా నీ బ్రతుకాలేనయ్యా. దొంతుంటే పాడరాదండి త్వరగా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. తెలియజేస్తూ, ఎండ భయంకరమైన ఎండ అయినా ఓపికతో మీరు మాకు ఇచ్చిన స్వాగతాన్ని బట్టి మీ అందరినీ అభినందిస్తూ, నాకు ఆ అమ్మాయి కనపట్టలే ఇప్పుడు. సినీ యాక్టర్ లాగా యాక్షన్ చేసి పాటపాడింది. విశేషంగా అభినందిస్తూ వాక్య సందేశంలోనికి తీసుకుని వెళ్తాను. మీ దగ్గర మీ బైబిల్ ఒకవేళ ఉంటే నెమ్మదిగా ఓపెన్ చేసి చదువుదాం. 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు. చాలా వాక్య విభాగంలో కీర్తనకారుడు దావీదు మహారాజును
ఎవరి చేయి దేవుడు పట్టుకోవాలి? దేవుడు మన చేతిని పట్టుకుంటే ఏ ఆశీర్వాదం మనకు వస్తుంది? లేకుంటే మంచి మందు మాస్టర్ చేయబట్టుకుంటే ఏమొస్తాం? మందు అంటే 2 రకాలు ఉంటాయి. నన్నేం తప్పు పట్టవద్దు. కారణం ఏంటి అని అంటే యెహోవా అతని చేయి పట్టుకొనెను కదా. ఎవరి చేయి పట్టుకోవాలి? దేవుడు మన చేయి. 16వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మీరు అభ్యంతర పడ. ఏంటి అభ్యంతరం? అదే కలవరం. అవును కదా. ఎవరెవరికి కలవరం ఉంటుంది అని అంటే జాగ్రత్త వినండి. దేవుడు ఎవరిలో ఉండడో వాడి జీవితాంతము కలవరమే. అవును కదా. ఎవరుండాలి మనతోటి? జనరల్గా దేవుడు ఒక్కడే ఉండాలి. ఎక్కడికి తీసుకుపోతాడు? అయ్యారు ఇప్పుడు భోజనాలు ఉన్నాయి మనకు. అది ఉదాహరణ అడుగుతా ఉన్నా. అవును కదా. దేవుడు మన చేతిని పట్టుకొని తిప్పిస్తాను మేమని. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. తలుపునొద్ద నిల్చుండి తట్టుచూ ఉన్నాను. ఒకవేళ ఎవరైనా నా స్వరాన్ని విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతడు నాతోనూ నేను అతనితోనూ కలిసి భోజనము చెయ్యుదము. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక భక్తుడంట బైబిల్ అన్ని భుజాన వేసుకొని చంద్రగొండ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉండట. కొత్తగూడెం రోడ్డు వైపు వెళ్తా ఉంటే ఒక యవనస్తుడు రానే వస్తా ఉన్నాడు. ప్రభువా, ఎంతమందిని అడిగినా వద్దంటున్నారు. ఈ యవనస్తుడికి నేను బైబిల్ ఇవ్వాలి, మీరే కార్యాన్ని చేయండి. మనసులో ప్రార్థన చేసుకుని ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? బాగున్నాను. నాదొక ఆశ. చెప్పండి, ఒక్క బైబిల్ ఇస్తాను. యూజ్లెస్ ఫెలో. నీ వద్దు బైబిల్ వెళ్ళబా. మళ్ళీ ప్రభుని అడిగాడు. ప్రభు రెండోసారి అడుగుతాను. సార్ ప్లీజ్ ఏమనుకోబాకండి, బైబిల్ ఇస్తాను, వద్దని చెప్తున్నాను. ప్రభు మూడోసారి అడుగుతా, కార్యాన్ని జరిగించు. మూడోసారి సార్ ప్లీజ్ బైబిల్ ఇస్తాను సార్. ఓకే తీసుకుంటాను, కానీ ఒక కండిషన్. కండిషన్ ఏంటంటే నేను చైన్ స్మోకర్ని. ఓకే, నీవు ఇచ్చిన బైబిల్ ఒక్కొక్క పేపర్ కట్ చేస్తాను, నా సిగరెట్కు చుడతాను, కాల్చుకొని తాగుతాను. ఓకే. ఈయనేమనుకున్నాడో తెలుసా? సార్ నాది కూడా ఒక చిన్న కండిషన్. చెప్పండి. బైబిల్లో పేపర్ కట్ చేసే ముందు దాంట్లో ఏముందో మీరు ఒక్కసారి చదవండి. పిచ్చోడా, నాకు మహా చదువు వచ్చు. చంద్రగొండ చర్చిలో ట్రెజరర్కి వచ్చినంత చదువు కంటే నాకు కూడా ఎక్కువ వచ్చది. తీసుకున్నాడు ఒక పేజీ, ఒక పేపర్. మత్తయి సువార్త అయిపోయింది, మార్కు సువార్త అయిపోయింది, లూకా అయిపోయింది, యోహాను 3:16 దాకా వచ్చాడు. దేవుడు లోకమును గట్టి చెప్పండి అక్కడ ఆగిపోయింది. కానీ ముందుకు వెళ్ళట్లే, పేపర్ కట్ చేయట్లే. దేవుడు అక్కడ దాకా నడిపించి ఆ వ్యక్తి యొక్క అంతరంగంలో నుండి మాట్లాడడం మొదలు పెట్టాడు. నానా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. వ్యక్తి ఏమన్నాడు తెలుసా? రోడ్ల మీదనే మోకరించి ఏ వ్యక్తి బైబిల్ ఇచ్చారో, సార్ ముందుకు రండి, నేను ఇప్పుడే మారు మనసు పొందాను, నాకు బాప్తిసం ఇవ్వండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ వాక్యం ఏం చెప్పుదో తెలుసా? దేవుడు లోకమును ఎంతగా ప్రేమించాడంటే మనిషి యొక్క అంతరంగాన్ని మార్చగలిగినంత కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. దేవుడికి కావలసింది ఏంటో తెలుసా? నీ వెండి అక్కర్లే, నీ బంగారం అక్కర్లే. బంగారం
అందరూ మళ్ళా ఏది అక్కరలే. పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది బాప్తిసం పొందితే అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఎప్పుడు తెలుసా? దేవుడు టైం ఇచ్చాడు. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు జాగ్రత్త, సెయింట్ మేరీస్ చర్చ్ నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. మనసు పొంది బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మ. మీరు అన్ని బట్టలు తెల్లవి గుట్టించుకున్నా, పాపం ఆయన వెంట్రుకలు కూడా తెల్లవి కొనుక్కొచ్చుకున్నా. అంటే దేవుడు ఎక్కడ చూస్తాడు? నేను చదువుదాం. నీవు కానీ దేవుడు ఎక్కడ చూస్తాడంటే ఆలోచన ఏంటంటే భాగ్యంగా ఏది ఇచ్చినా అది సరిపోదు. వాగ్దానము కొరకు కనిపెట్టండి. ఏది వాగ్దానం? వాగ్దానం చెప్పు. స్వస్థత వరం నేను అప్పుడప్పుడు చెప్పు. God bless you. At least you ఒక్కదానివే అనుకో. తలుపు తీస్తే లోపలికి వస్తాడు. తలుపు తీయలేదనుకో ఆయన ఏం చేస్తాడు తెలుసా? చూద్దామా మత్తయి సువార్త చెప్పండి. నేను నా వాడను కాను, నీ వాడనే.